విదేశ మార్పులు వచ్చినటువంటి అధిక మార్పులు వచ్చినటువంటి మొదటి పౌర్ణమ కాబట్టి ఎంతో మహిమాన్వితమైనటువంటి పౌర్ణమ, అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణమ కాబట్టి శ్రీకాంతికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మని దర్శనం చేసుకోండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మన దేవాలయం యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి మొదట గోపేట దీపాలు వెలిగించి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి పసుపు తీసుకొని దేవాలయం లోపలికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రుద్రశూలాన్ని తాకి అమ్మ దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి దేవాలయం చుట్టూ పసుపు వేసి దర్శనం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కుబేర దీపం ఇస్తారు. ఒకటి దీపం తీయాలి, శని దీపంలో 2 దీపాలు పెట్టారు. ఆ శిక్షణ మీద కాలేదు. కుబేరు ఒకటే కాబట్టి ఒకటే పనిగా ఇస్తారు. ఆసక్తి కలిగిన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు కుబేర దీపం వెలిగించండి. కేవలం సంపాదన కోసం డబ్బుతోనే కుబేర దీపం ఇవ్వబడుతుంది. అందులో నవగ్రహాల దోషాలు శాంతించడానికి కుబేర దీపం పనిచేస్తుంది కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా కుబేర దీపం వెలిగించండి. ఈ రోజు మహిమను శక్తిని అమ్మ యొక్క అనుగ్రహంతో కలిపి మీరు సంపాదించుకోవడానికి గొప్ప అవకాశంగా భగవంతుడు ఇచ్చాడు. కుబేర దీపం ఎవరైనా వెలిగించవచ్చు. చిన్నపిల్లలు, ముసలివాడు,